అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ భారత్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు పంపారు. సుంకాలతో ఇతర దేశాలను భయపెడుతున్న ట్రంప్ భారత్ పై మాత్రం ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో హెచ్చరించినట్టుగానే కెనడా, మెక్సికో, చైనాపై అదనపు సుంకాల కొరడ ఝుళిపించిన ట్రంప్ భారత్ ను మాత్రం ప్రత్యేకంగా చూశారు. మిగతా దేశాలకు సుంకం పోటు విధించిన అమెరికా అధ్యక్షుడు భారత్ ను మాత్రం మినహాయించారు. అక్రమ వలసలను కట్టడి చేయలేకపోతున్నాయంటూ కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకం, ఫెంటనిల్ అనే సింథటిక్ డ్రగ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తోందంటూ చైనా దిగుమతులపై 10% అదనపు సుంకం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులపై 10% సుంకం విధించారు. ఈ సుంకాలు విధించేందుకు వీలుగా అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే భారత్ తనకు ప్రత్యేకం అన్నట్లుగా సంకేతాలు పంపించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున హాజరైన జయశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటలోనే మార్కో రూబియో ప్రప్రమాదంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ కూడా జయశంకర్ తో చర్చలు జరిపారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యే విధంగా నేతల మధ్య చర్చలు జరిగాయి. దీంతో ట్రంప్ తన రెండో హయంలో భారత్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్టు దూకుడుగా వ్యవహరిస్తోన్న ట్రంప్ భారత్ ను మినహాయించడం ఆయనకున్న ప్రత్యేకమైన అభిమానానికి నిదర్శనమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.